సివిల్ సప్లై స్కామ్ పై మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఇవాళ ఈడీకి ఫిర్యాదు చేయనున్నారు. అయితే ఈడీతో పాటు సిబిఐ, ఏసీబీ, సెంట్రల్ విజిలెన్స్, డిఆర్ఐ, ఎఫ్సీఐ దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయనుంది బీఆర్ఎస్ బృందం. సివిల్ సప్లైలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కుంభకోణంపై గత 20 నెలలుగా పెద్ది సుదర్శన్ రెడ్డి పోరాడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దాదాపు 1,100 కోట్ల రూపాయల కుంభకోణం చేసినట్లు ఆరోపణలున్నాయి. అయితే అన్ని రకాల ఆధారాలతో గతంలోనే హైకోర్టు చీఫ్ జస్టిస్ ముందు ప్రజా ప్రయోజనాల వాద్యం చేశారు పెద్ది సుదర్శన్ రెడ్డి. నెలలోగా కౌంటర్ దాఖలు చేయాలని కూడా హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశించి 17 నెలలైనా కాంగ్రెస్ ప్రభుత్వం కుంటి సాకులతో తప్పించుకుంటోంది. అందుకే దర్యాప్తు సంస్థలను ఆశ్రయించాలని పెద్ది సుదర్శన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ క్రమంలో అన్ని రకాల ఆధారాలతో కూడిన 715 పేజీల ఫిర్యాదును దర్యాప్తు సంస్థలకు అందజేయనున్నారు. ఈ ఫిర్యాదు కాంగ్రెస్ పార్టీలో భారీ కుదుపుగా మారనుంది. చాలా మంది కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఢిల్లీ పెద్దలు గతంలో ఇన్ఛార్జీలుగా పనిచేసిన వారు ఈ కుంభకోణంలో ఉన్నట్లు తెలుస్తోంది. నటిక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ రెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ లివిల్, చెప్పండి. ఇటు సివిల్ సప్లై స్కామ్ పై అయితే మాజీ ఎమ్మెల్యే అలాగే బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఇవాళ ఈడీకి ఫిర్యాదు చేయనున్నారు అన్నట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సివిల్ సప్లైలో గత 20 నెలల కాలంలో భారీగా కుంభకోణం జరిగినట్లు ఇప్పటికీ ఆధారాలతో సహా అనేక సందర్భాల్లో కూడా సివిల్ సప్లైకి సంబంధించిన కుంభకోణానికి సంబంధించి మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇటు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితో పాటు మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్, పలువురు రాజ్యసభ సభ్యులతో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా దీనిపై అనేక ఆరోపణలు చేశారు. ఆరోపణలతో ఆధారాలు కూడా ఉన్నాయి. చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా గతంలో కోరారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఇవాళ ఈడీ, సిబిఐ, ఏసీబీకి ఇప్పటికే ఫిర్యాదు కూడా చేశారు. అయితే డిఆర్ఐతో పాటు ఎఫ్సీఐ దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయనట్లు ఇప్పటికే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో బృందం చెప్పింది. అయితే మరి కాసేపట్లో హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయంలో ఈ ఈడీ అధికారులకు ఫిర్యాదు చేయనున్నారు. ఇందులో మాజీ మంత్రి గంగుల కమలాకర్ తో పాటు మాజీ సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్లైన పెద్ది సుదర్శన్ రెడ్డి, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి కూడా ఈ ఏదైతే ఫిర్యాదుకు సంబంధించి పాల్గొన్నారు. సివిల్ సప్లైలో గత కాంగ్రెస్ ప్రభుత్వ కుంభకోణంపై గత 20 నెలలుగా పోరాటం చేస్తున్నామని కూడా ఇప్పటికే పెద్ది సుదర్శన్ రెడ్డి చెప్పారు. దాదాపు 1,100 కోట్ల కుంభకోణానికి తెరలేపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటూ కూడా ఆరోపణలు చేశారు. దీంతో ఆరోపణలే కాదు, అన్ని ఆధారాలు ఉన్నాయి. ఆధారాలతో సహా ఇప్పటికే చెప్పారు. ఏదైతే బిడ్డర్ల నుంచి ఆ డబ్బులు దాదాపు 2,300 పైసలకు ఒక క్వింటాల్ ధర అయితే దానికి అదనంగా తక్కువగా బిడ్డర్ల నుంచి తీసుకొని ఇటు నేరుగానే అకౌంట్ లో జమ చేసినట్టు కూడా ఆధారాలు అన్ని కూడా ఉన్నాయన్నట్టు ఇప్పటికే పెద్ది సుదర్శన్ రెడ్డి అనేక సందర్భాలు చెప్పారు. హైకోర్టులో ఇప్పటికే దీనికి సంబంధించి పిటిషన్ దాఖలు చేసిన వాయిదాలు కోరుతూ వస్తుంది ప్రభుత్వం. విచారణ సహకరించడం లేదు. వాయిదాలు కోరడం ద్వారా నిజాలు బయటపడతాయనే వాయిదాలు కోరుతున్నట్లు కూడా ఇప్పటికే పెద్ది సుదర్శన్ రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పారు. అన్ని రకాల ఆధారాలతో వివరాలతో కూడిన 715 పేజీల ఫిర్యాదుకు సంబంధించి దర్యాప్తు సంస్థ ముందు ఇవాళ అందజేయనున్నట్లు కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి చెప్పారు. అయితే ఇది రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో భారీ కుదుపుగా మారనుంది. చాలా మంది కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఢిల్లీ పెద్దలు గతంలో ఇన్ఛార్జిగా పనిచేసిన వారి కుంభకోణంలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇవాళ అన్ని రకాల ఆధారాలతో పాటు 10 మంది సభ్యులతో కూడిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుల బృందం ఇలా ఈడీని కలవనుంది. ఈడీని కలిసి పలు కీలకమైన ఆధారాలు కూడా ఈడీకి అందజేయనుంది. అయితే గత అనేక సందర్భాల్లో కూడా సివిల్ సప్లైకి సంబంధించి కుంభకోణం జరుగుతున్నట్లు పెద్ది సుదర్శన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ పార్టీ వర్కిపేట కేటీఆర్ కూడా అనేక సందర్భాల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీడియా సమావేశంలో సైతం అనేక విషయాలను వెల్లడించారు. ఆధారాలన్నీ కూడా బహిర్గతం చేశారు. కానీ వాళ్ళ ప్రభుత్వం ఏమాత్రం కూడా విచారణకు ఆదేశించకపోవడంతో వాళ్ళ కేంద్ర దర్యాప్తు సంస్థలైన సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఆర్టీఐ, రెవెన్యూ డైరెక్టర్ ఇన్స్పెక్షన్ సంబంధించిన బృందాలకు కూడా ప్రత్యేకంగా ఫిర్యాదు చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే ఇవాళ తొలుతగా ఈడీ ఆఫీస్ ఇక్కడ హైదరాబాద్ కార్యాలయంలో, రీజనల్ కార్యాలయంలో ఫిర్యాదు చేసి తదనంతరం ఢిల్లీలోని ఈడీ కార్యాలయంతో పాటు సిబిఐతో పాటు సెంట్రల్ మినిస్ట్రీ కూడా ఇవాళ దీనిపై ఫిర్యాదు చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపు 715 పేజీల ఆధారాలు అన్ని కూడా ఉన్నాయి. బ్యాంక్ ఎవిడెన్స్ కూడా ఉన్నాయి. అంటే నేరుగా అటు బిడ్డర్స్ నుంచి రైస్ మిల్లర్స్ కు జరిగిన ట్రాన్సాక్షన్ సంబంధించిన
ఆధారాలు కూడా ఇవాళ అందులో పొందుపరిచారు. ఆధారాలు అన్నింటితో కూడిన బుక్లెట్ అంతా కూడా ఇవాళ ఇక్కడ ఈ హైదరాబాద్ రీజనల్ సంబంధించిన ఈడీ కార్యాలయంలో ఈడీ అధికారులకు అందించడం, తద్వారా సెంట్రల్ లోని ఢిల్లీ కేంద్ర కార్యాలయం, ప్రధాన ఈడీ కార్యాలయంతో పాటు సిబిఐ కార్యాలయం, ఆర్డీఐ కూడా దీనిపై ఫిర్యాదు చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకునేలా ఒత్తిడి తెచ్చేలా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరినారు. కేంద్ర పౌర సరఫరా మంత్రితో పాటు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా కలిసి దీనిపై విచారణ చేయాలని చెప్పేసి కూడా టీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి తేలింది. ఇప్పటికే దీనిపై అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు వేగవంతం చేయాలని చెప్పేసి కూడా ఒత్తిడి చేస్తుంది. ఇందులో ప్రధానంగా ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా ఇందులో పాలు పంచుకున్నారు. అందుకే విచారణ వేయట్లేదు, ఏసీబీకి చెప్పినా పట్టించుకోవట్లేదు కనుకనే మేము కేంద్ర దర్యాప్తు బృందాలకు మేము వెళ్తున్నాం. కేంద్ర దర్యాప్తు బృందాలు ఖచ్చితంగా దీనిపై ఒక విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తామని కూడా ఈ సందర్భంగా పెద్దిశ్రీనివాస్ రెడ్డి బృందం చెప్తుంది. మరి కాసేపట్లో గంగుల కమలాకర్ తో పాటు పెద్దిశ్రీనివాస్ రెడ్డి, మహారెడ్డి శ్రీనివాసంతో పాటు పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంకి హాజరై ఈడీకి పలు కీలకమైన ఆధారాలు కూడా అందజేయనున్నారు. సంజన. All right, Livil, thank you for the updates.